సరే బంద్ అని ఒఫీషియల్గా మీకు ఇప్పుడు తెలిసింది కానీ గత 3 వారాల నుంచి చూసుకుంటే అన్నీ బందే ఉంటున్నాయండి థియేటర్లన్నీ. దీనికి కారణం ఏంటంటే సినిమాలు లేకండి, కంటెంట్ లేక సినిమాలు వచ్చిన సినిమాలు నిలబడట్లేదు. మెయిన్ సమ్మర్లో ఏంటంటే పెద్ద సినిమాలు వస్తాయి. ఈ సమ్మర్లో ఎన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాం సినిమాలు లేవు అసలు. సో చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేద్దాం, చిన్న సినిమాల్ని ప్రోత్సహిద్దాం అని చెప్పి చిన్న సినిమాలు వేసుకుంటే ఏంటంటే ఏమవుతుందంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది శుక్రవారం రోజు. మార్నింగ్ షోకి 5-10 మంది వస్తారు, మ్యాట్నీకి 2 వస్తారు, ఫస్ట్ షో నుంచి వాళ్ళు కూడా రావట్లేదు. సో ఏమైందంటే దీనివల్ల ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి, ఓవర్ హెడ్ బర్డన్స్ బాగా పెరిగిపోతున్నాయి. సో ఇది చేసి లాభం లేదని పెట్టుకొని స్వతహాగా ఏంటంటే వాలంటరీగా ఏంటంటే ఈ లాసులు భరించలేక క్లోజ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ కూడా వెళ్ళట్లేదు. సరే మల్టీప్లెక్స్ క్రౌడ్ అంటే సింగిల్ స్క్రీన్ క్రౌడ్. ఇప్పుడు కూడా మన ఆర్టీసీ క్రాస్ రోడ్ చూస్తే సినిమా రిలీజ్ అప్పుడు చూస్తే పెద్ద సినిమాలు చూస్తే ఆ ఫ్యాన్స్ కోలాహలం కానీ ఆ ఫ్యాన్స్ హంగామా కానీ మీకు ఏ మల్టీప్లెక్స్లో ఎక్కడ కనిపించదండి. ఇక్కడే కనిపిస్తుంది, ఎందుకంటే ఆ సింగిల్ స్క్రీన్ మహిమ, అది సింగిల్ స్క్రీన్ క్రేజ్ అది. సో జనాలు ఇంకా కూడా సింగిల్ స్క్రీన్లో వస్తున్నారు, రావట్లేదు అనమాట. ఏంటంటే మాకేదో ప్రాపర్ కంటెంట్ లేదు. ఎస్ మల్టీప్లెక్స్లో అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే అది ఒక మాల్లో ఉంటుంది, దాంట్లో షాపింగ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ వెళ్ళిందంటే ఒక సినిమాకి వెళ్దామని ప్లాన్ ఒక రోజు మొత్తం గడుపుకోవచ్చు. వాళ్ళు ఒక షో సినిమా చూసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, గేమింగ్ జోన్లు ఉంటాయి, ఇవన్నీ చేసుకోవచ్చు. అక్కడ అదొక అడ్వాంటేజ్ ఉంది. కానీ సినిమా ప్రకారం చూసుకుంటే ఎనీ టైం సింగిల్ స్క్రీన్, ఎందుకంటే రేట్ల ప్రకారం కానీ టికెట్ రేటు కానీ లోపల క్యాంటీన్ రేట్లు కానీ మచ్ అఫోర్డబుల్ దెన్ మల్టీప్లెక్స్. సో సింగిల్ స్క్రీన్స్ అనేది ఉంటాయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ లేక, అదొకటి ఇష్యూ. చాలా సినిమాలు రావాలండి, సినిమాలు వస్తే థియేటర్లు నిలబడతాయి. ఇప్పుడు ఏదన్నా ప్రేక్షకులు దేనికి వస్తారు, సినిమా నచ్చితే వస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులు చాలా తెలివిగా ఉన్నారండి. వీ కాంట్ ఫూల్ ఆడియన్స్ నౌ. వాళ్ళు టీజర్ కార్డ్ నుంచి ఆ లుక్ కార్డ్ నుంచి పట్టేస్తున్నారు, ఈ సినిమా బాగుంటుందా. సో దాన్ని బట్టే జనాలు థియేటర్కి రావాలా లేదా ఆలోచించుకుంటున్నారండి. నిర్మాతలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు పాపం, ఎనీ నిర్మాత నా సినిమా బాగుండాలని తీస్తాడైనా, కానీ ప్రేక్షకులకు నచ్చదా అది తెరపైన పడే వారికి తెలియట్లేదు. ఇది గవర్నమెంట్ పరంగా అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ కానీ మల్టీప్లెక్స్ కానీ ప్రాబ్లం ఏముందంటే మా సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఎట్లా ఉందంటే మేము ఆ పర్టికులర్ థియేటర్ సినిమాటోగ్రఫీ యూజ్ కోసమే వాడాలి, ఇంకా వేరే దేనికొని వాడడానికి లేదు. సో సినిమా లేకున్నా మూసుకోవాలి తప్ప మేము వేరే ఏమి వేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐపీఎల్ ఉంది, మాకు వేరే యూజ్ ఉందనుకోండి, ఐపీఎల్ వేసుకోవచ్చు, జనాలు రావచ్చు రాకపోవచ్చు, వెళ్ళి అదొక ఎక్స్పెరిమెంట్లా ఉంటుంది. కానీ రావచ్చు, అంత పెద్ద స్క్రీన్లో క్రికెట్ మ్యాచ్ చూద్దాం అనే ఆలోచన రావచ్చు. ఏది 100 రూపాయలు 150 రూపాయల టికెట్కి రావచ్చు. సో అది మాకు లేదు. సో గవర్నమెంట్ ఇటువంటి మాకు ఎక్స్ట్రా అడిషనల్ యూజ్ మాకు ఇస్తే అది సినిమా కంటిన్యూటీగా ఉంటుందండి. క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి, ఫుట్బాల్ మ్యాచ్లు ఉంటాయి, ఒక లాఫ్టర్ షో వేసుకుంటాం, స్టాండప్ కామెడీ పెట్టుకుంటాం, ఏమైనా పెట్టుకుంటాం. అదే కాకుండా ఇండస్ట్రీ పరంగా ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఒక టారిఫ్ ఉంటుందండి, ఎలక్ట్రికల్ టారిఫ్, ఇండస్ట్రియల్ స్టేటస్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అంటాం మేము, ఇండస్ట్రీ అంటాం కానీ దాని ఇండస్ట్రియల్ స్టేటస్ లేదండి. ఆ ఇండస్ట్రీకి స్టేటస్కి రావాల్సిన బెనిఫిట్స్ లేవు మాకు. సో థియేటర్ల పరంగా ఏంటంటే మాకు ఇంకొకటి ఏంటంటే కమర్షియల్ రేట్సే మేము కడుతున్నాం ఎలక్ట్రిసిటీకి. ఇండస్ట్రియల్ స్టేటస్ వచ్చిందనుకోండి, ఆ పవర్ బిల్ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మూతపడితే లాభం ఉంది, ఎవరికి లాభం లేదు. ఓపెన్ ఉంటే ఏదో ఒకటి వేసుకుంటే కనీసం నడుస్తూ ఉంటాయి, గవర్నమెంట్కి లాభం, ఉద్యోగాలు దొరుకుతాయి జనాలకి, మార్కెట్లో రొటేషన్ అవుతూ ఉంటుంది. 30 అంటే ఇప్పుడు బంద్ అంటే ఇప్పుడు క్లోజ్ అంటే పర్మనెంట్ షట్ డౌన్ అని అట్లాంటి ఏం లేదండి. సినిమా వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీకు అన్నా ఇప్పుడు లుక్ అండ్ ఫీల్తో సినిమా పట్టేస్తున్నారు. ఆ లుక్ అండ్ ఫీల్ ఇప్పుడు యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేశారు, దానికి ఉన్న లైక్స్ అవన్నీ బాగున్నాయి అనుకోండి, మాకు ఒక ఆశ ఉంటుంది, అరే ఈ సినిమా బాగా అనిపిస్తుంది, ఓపెన్ చేసి చూద్దాం, అట్లాంటప్పుడు ఓపెన్ చేస్తాం. ఇది మస్ట్ అండ్ షట్ డౌన్ రూల్స్ ఏం కాదండి. సినిమాని బట్టి వచ్చింది అనుకోండి ఏదన్నా ఓపెన్ చేస్తాం ఇమీడియట్గా, అదేం లేదు.